ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్థానాలు ఆచరించే భక్తుల కోసం ఏలూరు డిపో నుంచి 2 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,14,00,000 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. నేను జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి సంక్రాంతి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14,00,000 రూపాయలని ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయల ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా